వడ్లు కల్లాలకు రాకముందే సంచులు పంపి మిల్లులు టైఅప్ చేసి ట్రాన్స్పోర్ట్ ఫైనల్ చేసి రైతుల దగ్గర ఒక గింజ లేకుండా వడ్లు కొన్నది కేసీఆర్ ప్రభుత్వం. ఇందాక నీ పేరేమంటి బాబు? మా దర్గయ్య అనే రైతును అన్న వడ్లెప్పుడు తెచ్చినవే అంటే నెల రోజులైంది అంటుండు. మా కనకయ్య 10 రోజులైంది అంటుండు. మా అక్క భద్రక్క నేను 10 రోజులైంది వడ్లు తెచ్చి అంటుంది. అంటే 10 రోజులు 15 రోజులు నెల రోజులైనా కూడా ఇయ్యాలటికి సంచులు ఇయ్యలే, ఇయ్యాలటికి మిల్లుల టైఅప్ కాలే. అసలు ఇంటికాడికి పోలేకపోతున్నాం సార్. ఎప్పుడు మందలకు కోతులు వచ్చి ఈ వడ్ల మీద పడుతున్నాయి. రాత్రిపూట పందికొక్కులు వస్తున్నాయి. ఈయన్నే కావలు కాస్తున్నాం. 15 రోజుల నుంచి ఇంటికి కూడా పోకుండా కల్లాల కాడ కావలు కాసే పరిస్థితి వచ్చిందని రైతులు కలనీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి. ఇవాళ జగిత్యాల జిల్లాలో ధర్నా అయింది, మహబూబాద్ జిల్లాలో ధర్నా జరిగింది, సూర్యాపేట జిల్లాలో ధర్నా జరిగింది, సిరిసిల్ల జిల్లాలో ధర్నాలు జరుగుతున్నాయి. ఈ రేవంత్ రెడ్డి రైతులను రోడ్ల మీద పడేసిండు. రైతుల ఓట్లు కావాలన్నట గాని రైతుల వడ్లు పట్టదట. ఆయనకు ఓట్లప్పుడు మాత్రం పడి రైతుల ఓట్లు అడిగిండు. ఏమైనా వడ్లు కొనంటే నాకు పట్టదంటుండు. ఒక్కనాడన్న ముఖ్యమంత్రి వడ్ల మీద రివ్యూ చేసినవాను? ఇయాలటి వరకు వడ్ల కొనుగోలు ఏమైతుంది రాష్ట్రంలో, రైతుల కష్టాలు ఏమైతుందని ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు ఎన్నడన్నా ఒక్కనాడన్నా వడ్ల గురించి రివ్యూ చేసినవాను? అడిగినవా అధికారులను? నువ్వు అసలు ఒకనాడన్నా మాట్లాడినవా నువ్వు? రా మరి. అప్పుడు ఓట్లప్పుడేమో ఊరు తిరిగితివి. ఇప్పుడు రా, ఏ ఊరికి వస్తావో రా. వడ్ల కొనుగోలు కేంద్రాలు, రైతుల కష్టాలు చూడు, రైతుల బాధలు చూడు. నీ మంత్రులు రా రైతువి, నువ్వు రావైతివి. ఇవాళ రైతుల గోస ఉచ్చుకోవట్టివి. ఆ రోజేమో రైతు బంధు కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు ఇవ్వాలన్నాడు. ఈ మగోడు 3 సార్లు ఇవ్వాలన్నాడు, ఒకసారికి ఎగబెట్టిండు. వానకాలం రైతు బంధు కూడా అయిపోతుంది. ఇప్పుడైతే 10,000 నేనొస్తే 15,000 ఇస్తా అన్నావు. ఏవి 15,000? 10 ఎగబెడితివి, 15 ఎగబెడితివి. మొండి చేయి చూపించినావు. నా రైతు బంధు ఇవ్వకపోతివి. వడ్లకు 500 బోనస్ అంటివి, బోనస్ తుస్తుమనిపించినావు. బోనస్ బోగస్ అయిపోయింది నీది. బోనస్ ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు. ఏం చక్కగిచ్చినావు నువ్వు? ఇవాళ రైతుల్ని ఎడగాకుండా చేసినావు నువ్వు. రైతుల ఉసురు పోసుకుంటున్నావు నువ్వు. ఇవాళ మక్కలు కొనే దిక్కే లేదు. ఎక్కడ కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టలే, మక్కలు కొంటలేరు. పత్తి 7,521 రూపాయలకు కొనాల్సిన పత్తి 5,000కి 6,000కి అమ్ముకుంటున్నారు. పత్తికి మద్దతు ధర రాదా, మక్కలు కొనే దిక్కు లేదా. వడ్లు కొనకవా 1,800కు 1,900కు దళారులకు అమ్ముకోవట్రి. ఆంధ్రాకేలొచ్చి వాళ్ళు ఇక్కడ తెలంగాణలో వడ్లు కొనుక్కపోతున్నారు 1,800, 1,900కు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 300, 400 నష్టమైతుంది రైతులకు. 400-500 పోతుంది ఒక క్వింటాల్ మీద. పంట పండించడానికి కష్టపడాలి, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా కష్టపడాలనా? ఇదేనా నువ్వు రైతులకు చేసే సేవ? రైతులకు ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా నువ్వు? ఏ మాట నిలబెట్టుకున్నావు చెప్పు? రుణమాఫీ అంటివి, సగం మందికి కాకపోయా, అవి ఎగ్గొడుతుంది. ఇంకా 22 లక్షల మంది రైతులకు ఈ రాష్ట్రంలో ఇంకా రుణమాఫీ కాలే. దానికి అన్ని 31 రకాల కోతలు పెట్టినావు. ఆధార్ కార్డు అంటావు, రేషన్ కార్డు మీద ఒకరికే అంటావు, ఇంట్లో పిల్లగానికి నౌకరుంటి అంటావు, ఎన్పీఏ అయితే రుణమాఫీ చెయ్య అంటావు, పెళ్లి కాకపోతే రుణమాఫీ చెయ్య అంటావు, ఆధార్ కార్డు లేకపోతే రుణమాఫీ చెయ్య అంటావు. 100 కారణాలు పెట్టి సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టినావు. ఇంకా పైగా అయిపోయింది రుణమాఫీ అంటావు. రుణమాఫీ కాకపాయే, వడ్లు కొనకపాయే, రైతు బంధు పడకపాయే. మరి నువ్వు చేసిన మంచి పని ఏంది? కేసీఆర్ గారు ఉండగా కరోనా వస్తే, కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఆదాయం లేకపోయినా, గవర్నమెంట్కి ఇన్కమ్ లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయినా టైం మీద రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు నీకేమైంది? 1,50,000 కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటాడు. రైతులకు పైసలు ఇవ్వమంటే లేవంటాడు. ఈ సుందరీకరణ ఎవరి కోసం? అన్నం పెట్టే రైతును కాపాడతావా? మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు పెడతావా? నీ ప్రాధాన్యత ఏది? ఎండనక వాననక కోతులకు పందులకు అన్నిటి కష్టాలు పడి పంట పండించిన రైతుకు
మద్దతు ధర ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు, బోనస్ ఇయ్యవు, ఓట్ల ముంగట అన్నిటికీ బోనస్ అన్నావు. ఏడవైంది బోనస్ ఇప్పుడు? సిద్దిపేటలో మా బదిపడుగు ఊర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈడ ఎవరినన్నా అడుగు రూపాయికి 90 పైసలు దొడ్డు వడ్లే వంటాయి. 10 పైసలు సన్నవడ్లు ఇంటి మందం 1 దొయ్య 2 దొయ్యలు పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు సన్నాలకు బోనస్ అంటివి, దొడ్డుకి ఎగబెట్టివి, పండేదే దొడ్డాయి అంటే వడ్లకు బోనస్ బోగస్ అయిపోయింది. మోసం చేసినావు నువ్వు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మంత్రులు, ముఖ్యమంత్రి వడ్ల కొనుగోలు కేంద్రాలకు రావాలని, సమస్యలు జిల్లాలకు వచ్చి పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందులు వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రావాలి, మీరు హైదరాబాద్లో కూర్చొని డైలాగులు కొట్టుడు కాదు. ఏ ఊరు కళ్ళంకి వస్తావరా? ఒక్క లారీన పోయింది అయ్యాలా? ఏ ఊర్లో పోయినాయి? ఇంతవరకు నువ్వు మిల్లుల టైప్ చేస్తలేవు. నువ్వు గా మిల్లులతో మాట్లాడవు. నువ్వేం ముఖ్యమంత్రివి? రైతుల కంటే ముఖ్యం ఎవరు? ఓట్లు కావాలి కానీ రైతుల వడ్లొద్దా నీకు? రైతులకు మద్దతు ధర రావద్దా నీకు? ఎలక్షన్లప్పుడు రైతుల మద్దతు కావాలి, కానీ రైతులకు మాత్రం మద్దతు ధర రాకపోతే నువ్వు మాట్లాడు. ఎందుకు మాట్లాడవు? ఎందుకు రావు? ఒక ఊర్లకు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చుండేనా? నీ మంత్రులు రారు కల్లాలకు, రైతులు రారు కల్లాలకు, ముఖ్యమంత్రి రాడు కల్లాలకు, రైతులేమో కల్లాలలో పడిగాపులు కాస్తారు పాపం. నెల రోజులు కల్లాలలో ఉంటారా రైతులు ఎక్కడన్నా? మళ్ళా యాసంగికి పని చేసుకోవద్దా? యాసంగికి ఇంటికాడ పని ఉండదా? ఇంటికి పోదామంటేనేమో ఈడ పందులకు కోతుల బాధ.